You say, I wanted them to be able to hear my voice better without the microphone, so that's why we did that. నా నా స్వరం మీకు విన్నా ఒకటే వినకపోయినా ఒకటే, ఎందుకంటే మీకు అర్థం కాదు కాబట్టి. నా స్వరం తెలుగు వినపడాలి కాబట్టి నేను సహోదరులు మైక్ తీసుకోమన్నాను అన్న. So thank you for staying for the afternoon. ఈ మధ్యాహ్న సమయంలో కూడా మీరందరూ వాక్యం వినడానికి శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. I know that it's very hot, and I hope that this is worth your time. మరి ఎండ తీవ్రంగా ఉంది, బయట మంట లోపల మంట అయినప్పటికీ మరి మనం చాలా విలువైన విషయాలు వింటున్నాం కాబట్టి ఇది తట్టుకోవటం మంచిదే. What I want to talk about is the church as it's spoken about in the Old Testament prophecies. ఈరోజు మనం ధ్యానించే పాఠం ఏంటంటే పాత నిబంధనలో ప్రవచించబడిన క్రీస్తు సంఘము. Because that helps us to better understand what we read about in the New Testaments. మరి అవి మనకు సరిగా అర్థమైతే క్రొత్త నిబంధనల విషయాలు కూడా చక్కగా అర్థమవుతాయి. So let's go ahead and get started by reading Matthew chapter 16, verses 16 through 19. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 16 నుంచి 19 వచనాలు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువురేమో నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదు, అది పరలోకమందును బంధింపబడను. భూలోకమందు దేని విప్పుదు, అది పరలోకమందును విప్పబడను అతనితో చెప్పాను. So Jesus told Peter, I will build my church. ఇక్కడ పేతురుతో యేసు ప్రభు ఏం చెప్పారంటే, నేను నా సంఘాన్ని కడతాను అని చెప్పారు. Now put yourself in the disciples' place here. మీరు కాసేపు అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులు ఒక శిష్యుడిగా భావించండి. This is the first time Jesus has ever talked about this. సంఘం గురించి యేసు ప్రభు మొట్టమొదటిగా ఈ విధానంలో మాట్లాడటం ఇదే మొదట. They had no idea what he was talking about. ఈ శిష్యులకు అర్థం కాలేదు దేని గురించి మాట్లాడుతున్నాడేనని. He was using a word in a new way. The word is ekklesia in the Greek. మరి ఒక ప్రత్యేకమైన క్రొత్త పదాన్ని వాడుతున్నాడు. ఏంటంటే ఎక్లీషియా, సంఘం అని చెప్పబడింది. And that word ekklesia is translated as church in the New Testament. క్రొత్త నిబంధనలో ఎక్లీషియా అనేటువంటి గ్రీకు పదము సంఘముగా తర్జుమా చేయబడింది. But for Jesus to say he was going to build an ecclesia was a brand new thing. యేసు ప్రభు ఏమంటున్నాడంటే నేను ఒక సంఘాన్ని కడతాను, ఎక్లీషియాని కడతాను, ఒక క్రొత్తదాన్ని కడతాను అని చెప్తున్నాడు ఇక్కడ. But then Jesus also told Peter that he would give him the keys to the kingdom. అంతేకాదు యేసు ప్రభు పేతురుతో ఏమనంటే నేను కడతానయ్యా, అంతేకాదు ఆ కట్టిన దాన్ని ప్రారంభించేది నువ్వే, నీకే తాళం చెల్లిస్తాను పేతురు అని కూడా చెప్పాడు. Now this part Peter would have known very well what he meant by the kingdom. మరి రాజ్యము అంటే ఏంటో పేతురుకి కొంతవరకు తెలుసు. Because they were teaching the kingdom of heaven and the kingdom of God. ఎందుకంటే చాలా ముందు రోజుల నుంచి కూడా దేవుని రాజ్యం, పరలోక రాజ్యం సమీపించిందని వింటూ ఉన్నారు. And that it was soon to happen. త్వరలో రాజ్యం వస్తుందని కూడా విన్నారు వీళ్ళు. But notice that Jesus used the two words as though they meant the same thing, church and kingdom. మరి యేసు ప్రభు ఇక్కడ ఈ 16 నుంచి 19లో 2 పదాలు వాడాడు. సంఘాన్ని కడతా అన్నాడు, పరలోక రాజ్యం తాళపు చెల్లిస్తా అన్నాడు. And this tells us that in some ways they are the same thing. They can be used the same way. దీని అర్థం ఏంటంటే సంఘము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యం అనే పదాలు పర్యాయ పదాలుగా ఉపయోగించవచ్చు. ఒకదానికి ఇది, దీనికి అది. If someone is in the church, they're in the kingdom. వాళ్ళు సంఘం సభ్యులైతే రాజ్యంలో కూడా సభ్యులైనట్టే. If they're in the kingdom, they're in the church. వాళ్ళు రాజ్య సభ్యులైతే సంఘ సంబంధులే. But there is a doctrine in the denominations which teaches something different. అయితే మత శాఖల్లో ఒక క్రొత్త రకం బోధ ఉంది దీనికి వేరుగా. It has a name called premillennialism. మరి 1000 ఏండ్ల పరిపాలన అనే ఒక బోధని మీరు వింటూ ఉంటారు. Now this doctrine teaches that Jesus came to this earth intending to establish the kingdom. ఇది ఈ 1000 ఏండ్ల పరిపాలన సిద్ధాంతం వాళ్ళు బోధించేది ఏంటంటే యేసు ప్రభు రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు మొదటిసారి. But when the Jewish leaders rejected Jesus, that plan stopped and the church was put in its place. ఎప్పుడైతే యూదులు యేసు ప్రభువుని ఘోరంగా సిలువ వేశారో ఆ రాజ్యం స్థాపించడానికి కుదరలా. అందుకని రాజ్యం స్థానంలో దానికంటే తక్కువ రకమైన సంఘాన్ని పెట్టిపోయాడు అనేటువంటి బోధ. So Jesus instead founded the church and he will come back later to now establish the kingdom. ఇప్పుడేమో సంఘాన్ని పెట్టిపోయాడు, రేపు రెండోసారి వచ్చినప్పుడు ఏం పెడతారు, రాజ్యాన్ని స్థాపిస్తాడని బోధించే బోధ. And then he will reign for 1,000 years and then take everyone to heaven. ఆ తర్వాత 1000 ఏండ్లు భూలోకంలో పరిపాలన చేస్తాడు, ఆ తర్వాత వారిని పరలోకానికి తీసుకెళ్తారని బోధ. So the idea is that the church was not the original purpose that Jesus came.
వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సంఘం క్రీస్తు స్థాపించడం అనేది దేవుని యొక్క ప్రణాళికలో లేదు అని వాళ్ళ భావం. But what does the Bible actually say? It says something quite different. అయితే దేవుని వాక్యం దాని విషయమై ఏం చెప్తుందో గమనిద్దాం. In Ephesians chapter 3, we find some interesting words. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆసక్తికరమైన వచనాలు ఉన్నాయి అక్కడ. Let's read verses 9 through. Here we have combined 8 through 11. All combined. Do that. The eternal purpose is what Yes, I'm going sir. for. Okay. Yes, sir. Yeah. ఎఫ్ఎస్సి 3:8-11 అయ్యా, మనకు అన్ని వచనాలు కలిసే ఉన్నాయి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అనుజనులో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలను మరుగైన ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులో అత్యల్పడి నాకు ఈ కృప అనుగ్రహించును. Now, this teaches us that there was a mystery that God had hidden from mankind. ఇక్కడ చూసారా, దేవునికి ఒక మర్మం ఉందంట. దేవుని మర్మం అని చెప్పబడింది. And it was hidden from the beginning of time. ఏంటా మర్మం అంటే అనాది కాలం నుంచి సృష్టి ప్రారంభించక ముందే ఇది దేవుని ఉద్దేశంలో ఉందంట ఈ మర్మం. And that mystery was that through the church, the manifold wisdom of God would be displayed. ఏంటి ఆ మర్మము? అనాది కాలం మర్మం ఏంటంటే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము తెలియాలనేది దేవుని యొక్క అనాది సంకల్పము. And it was God's eternal purpose to do this. మరి ఇది దేవుని యొక్క అనాది సంకల్పము. This was not something that Jesus had to do because the Jewish leaders rejected him. అంటే అర్థం ఏంటి? సంఘము అనాది సంకల్పము. సృష్టి ప్రారంభం చేయకముందు దేవునికున్న సంకల్పం, కానీ యేసు ప్రభువుని సిలువ వేశారు కాబట్టి సంఘాన్ని పెట్టాడు. ఇది దేవుని యొక్క నిత్య సంకల్పం కాదనేది వాస్తవం కాదు. When Jesus declared to Matthew, I will build my church, it wasn't because he had to have a second plan now that he'd been rejected. ఎప్పుడైతే పేతురుతో యేసు ప్రభు వారు ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అన్నారో, దాని ఉద్దేశము, యేసు ప్రభు యొక్క ఉద్దేశము పేతురు తక్కువ రకంగా కడతా నేనని కాదు. కానీ But that's actually not my topic. మరి అది కాదు నా అంశం ఈరోజు. But I wanted to discuss it to give some background for what I am going to talk about. ఇప్పుడు నేను ఏమైతే చెప్పబోతున్నానో దానికి కొంత చరిత్ర అన్నమాట ఇదంతా కూడా. Because the essence of that idea is that Jesus is going to return a second time to establish his kingdom. రెండవసారి యేసు ప్రభు వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తాడు, మొదటిసారి వచ్చినప్పుడు సంఘాన్ని స్థాపించాడు అనేటువంటి తప్పుడు బోధంది. Because he was not able to establish his kingdom the first time. ఎందుకు రెండవసారి వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తాడంటే మొదటిసారి వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపించడం కుదరలేదు కాబట్టి అని వాళ్ళ బోధ. Now this expectation of a kingdom still to be established is based on a mistake. మరి రాబోయే రోజుల్లో క్రీస్తు వచ్చిన తర్వాత గొప్ప రాజ్యాన్ని స్థాపిస్తారు భూలోకంలో అనేది అపార్థం చేయబడినటువంటి కొన్ని వచనాలను బట్టి ఆలోచన కలిగింది. And it's the same mistake the Jewish leaders made when they rejected Jesus the first time. యేసు ప్రభువుని ఏ విధంగా వాళ్ళు సిలువ వేశారు, ఏ ఉద్దేశంతో, అట్లానే మరి యూదులకు కలిగిన అభిప్రాయం నేడు మతశాఖల వారికి ఉంది. అందుకని వాళ్ళు క్రీస్తు ప్రభు రాజ్యాన్ని స్థాపించని విశ్వసించరు. So what was the mistake? ఏంటి ఆ లోపం వాళ్ళు అర్థం చేసుకుంది? They thought the kingdom with Jesus was going to establish was a literal physical kingdom on earth. ఇశ్రాయేల్ ఏమనుకున్నారంటే యేసు ప్రభు భౌతిక సంబంధమైన రాజ్యాన్ని స్థాపిస్తారు అనుకున్నాడు. They thought the kingdom of Israel was something God was going to restore because he loved it. మరి వాళ్ళు ఏమనుకున్నారంటే యూదులు ఇశ్రాయేల్ మొదటి శతాబ్దంలో దావీదు సొలొమోను ఎట్లయితే రాజ్యాన్ని కట్టారో అట్టా కడతారు యేసు ప్రభు అనేటువంటి శరీర సంబంధంగా ఆలోచించారు యూదులు ఇశ్రాయేల్. But the kingdom of Israel was actually a result of their rebellion against God. అయితే సహోదరులారా, దేవుడు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని ఎప్పుడు ఇచ్చాడంటే వాళ్ళు తన యొక్క పాలన వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళకి మరి రాజ్యాన్ని కోపంతో దేవుడు నియమించాడని కూడా చెప్పాడు. Good? Yep. Yes, sir. So the kingdom of Israel was not something that God had put in place because he wanted to, but because they rebelled against him. ఎందుకు దేవుడు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని స్థాపించాడంటే ఈ సౌలు తోటి ఇశ్రాయేలు వ్యతిరేకమైన కారణాన వాళ్ళకి రాజ్యాన్ని స్థాపించాడు. The kingdom of Israel was a sign of God's anger, not his pleasure. ఇశ్రాయేలీయులకి దేవుడు రాజ్యం ఇవ్వటం అనేది సౌలు ద్వారా దేవుడు కోపంతో చేసిందే కానీ ప్రేమతో చేసిన కార్యక్రమం కాదు. Remember when Samuel prayed to God that they want me to give them a king?
మరి వాళ్ళు రాజును కావాలన్నప్పుడు సొలొమోను ఏం ప్రార్థన చేశారు గుర్తుందా మీకు? సొలొమోను ఏమని ప్రార్థన చేశారు దేవునికి? And God said to Samuel, they have not rejected you, Samuel. They've rejected me. అప్పుడు సమూయేలు ప్రార్థన విని దేవుడు ఏమని చెప్పాడు? సమూయేలు నువ్వు బాధపడవాక, రాజుగా ఉండటానికి వాళ్ళు నిన్ను తృణీకరించలా, నన్నే తృణీకరించారు రాజుగా ఉండటానికి అని సమూయేలుతో చెప్పాడు దేవుడు. So God gave them the king they asked for, but not because he wanted them to have it. అందుకని వాళ్ళు అడిగినట్లుగా దేవుడు వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చాడు కానీ తనకి ఇష్టమైన రాజ్యాన్ని ఇవ్వాల వాళ్ళకి. And so we read in Hosea 13 and verse 11. హోషేయ గ్రంథము 13:11లో He says, I gave you a king in my anger. నేను నా కోపము చేత వాళ్ళకి రాజుని నియమించాను అని చెప్పాడు. And so it was never God's intention to restore that kingdom. అందుకని భౌతిక సంబంధ రాజ్యాన్ని తిరిగి స్థాపించాలనే దేవుని ఉద్దేశం కాదు. That kingdom symbolized their rebellion against him. ఎందుకంటే మొదట వాళ్ళకి భౌతిక సంబంధ రాజ్యం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు తిరుగుబాటు చేశారు. Instead, what he promised to establish was a spiritual kingdom or heavenly kingdom. భౌతిక సంబంధ రాజ్యాన్ని కాకుండా ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. Think about what we read in the Gospels. సువార్తల్లో ఏం చెప్పబడిందో గమనించండి. Jesus went about preaching the kingdom of heaven. క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? పరలోక రాజ్యం సమీపించింది అని అంటాడు. దేవుని రాజ్యం సమీపించిందని. But he never went about preaching the kingdom of Israel. అంతేగాని ఎక్కడన్నా యేసు ప్రభు వారు ఇశ్రాయేల్ రాజ్యం సమీపిస్తుంది అన్నాడా? అనలా. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అన్నాడు. And in John chapter 18 and verse 36, he told Pilate, my kingdom is not of this world. యోహాను సువార్త 18:36లో యేసు ప్రభు ఏమన్నాడు? పిలాతుతో మాట్లాడుతూ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని కూడా చెప్పాడు. So my kingdom is not a physical kingdom, it's a spiritual kingdom. యేసు ప్రభు స్థాపించే ఆ రాజ్యము శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. So go back to what Jesus said to Peter. పేతురుతో ఏం చెప్పాడో మరొకసారి ఆలోచించండి. When Jesus said he was going to build his church while at the same time giving the keys of the kingdom to Peter. పేతురుతో అన్నప్పుడు నేను రాజ్యాన్ని స్థాపిస్తాను పేతురు, ఆ రాజ్యాన్ని ప్రారంభించేది నువ్వే, తాళపుచెవులు నీకు ఇస్తానని చెప్పాడు. He was telling Peter that he would give him the privilege of opening the doors and letting people come in. అందుకని సంఘంలోనికి ప్రవేశం గాని రాజ్యంలోనికి ప్రవేశం గాని ఎవరు చేస్తారని చెప్పాడు? పేతురు చేస్తాడు అని చెప్పాడు. And he used the two terms as though they could mean the same thing. మరి అక్కడ యేసు రెండు పదాలు వాడాడు, సంఘం అన్నాడు, పరలోక రాజ్యం అని, రెండు ఒకటే. We find this in scripture happening in some other places as well. మరి ఈ విధంగా సంఘము రాజ్యము పర్యాయ పదాలుగా వాడటం సంఘ లేఖనాలు చాలా చోట్ల కనపడుతుంది, ఒక చోట కాదు. Let's read 1 Timothy 3 and verse 15. మొదటి తిమోతి 3:15 చూద్దాం. మొదటి తిమోతి 3:15. అయినను నేను ఆలస్యము చేసినట్లా దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. Here it's called the house and the church. ఇక్కడ చూసారా సంఘం ఏమని పిలువబడిందో? దేవుని ఇల్లు లేదా దేవుని మందిరము, జీవముగల దేవుని సంఘం అన్నాడు. ఇల్లు అన్న దేవుని ఇల్లు అన్న దేవుని సంఘం అని ఒకటే. They're the same thing, but each emphasizes something specific about the church. అయితే దేవుని మందిరం అంటే ఒక ఉద్దేశం ఉంది, దేవుని సంఘం అంటే ఇంకొక ఉద్దేశం ఉంది, కానీ రెండు ఒకటే. Same with the kingdom, it emphasizes something different than the church, but they're the same group. దేవుని రాజ్యం అంటే ఒక ఉద్దేశం ఉంది, దేవుని సంఘం అంటే అది ఇంకొక ఉద్దేశం ఉంది. So when we go back and look in the Old Testament for prophecies about the church, we should expect to see different pictures being used. అంతేకాదు ఈరోజు మనం పాత నిబంధనలో సంఘానికి సంబంధించిన కొన్ని ప్రవచనాలు చూడబోతూ ఉన్నాం. Now when we go back and look at the Old Testament today, we already know how the story is going to end. మరి మీ అందరికీ తెలుసు పాత నిబంధనలో సంఘం గురించిన ప్రవచనాలు అవి క్రొత్త నిబంధన సంఘంలో ఎలా నెరవేరబడినాయో మీకు అందరికీ తెలుసు. We know all about the birth of Jesus, the day of Pentecost, all of that. క్రీస్తు యొక్క పుట్టుక, శిలువ మరణం, పెంతెకోస్తు దినాన సంఘం ఏర్పడటం ఇవన్నీ. But what did the Jews think before any of those things had happened? మరి ఇవన్నీ అపోస్తల కార్యంలో జరగకముందు యూదులు ఎట్లా ఆలోచించారు సంఘం గురించి కానీ రాజ్యం గురించి? The Jews were well aware of the scriptures which promised the Messiah. అంతేకాదు యూదులందరూ కూడా ఆ సమయానికి ఒక గొప్ప రాజు మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్న దినాలవి. They thought the Messiah was going to do a lot of things, but here's 4 of them. మరి ఆ మెస్సయ్య వచ్చి మా రాజుగారు వచ్చినప్పుడు 4 చేస్తారని ఎదురు చూశారు వాళ్ళు. They thought he was going to restore the throne of David. వాళ్ళు దావీదు యొక్క సింహాసనాన్ని మరలా ప్రారంభిస్తాడు,
మెస్సియా రాజు వచ్చినప్పుడు ఆయన ఆలోచించారు. Restore the independence of Israel and its political power. అంతేకాదు రాజకీయంగా ఇశ్రాయేల్ రాజ్యానికి సర్వాధికారం వస్తుందని భావించారు. Rebuild the temple to the glory that it had under King Solomon. అంతేకాదు సొలొమోను ఉన్నప్పుడు ఎంత మహిమతో ఉందో దేవాలయం అంత మహిమతో మరలా తిరిగి కట్టబడిద్ది మెస్సియా కాలం అని ఆశించారు. Bring back all the Jews from all across the world back to Judea. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా శ్రమల వల్ల విస్తరించి ఎదిరిపోయిన యూదులందరూ మరలా తిరిగి యెరూషలేం వస్తారని వాళ్ళు ఆశించారు. Where did they get those ideas from? ఈ ఆలోచనలు వాళ్ళు ఎక్కడ పొందారు యూదులు ఇశ్రాయేలు? There's a lot of verses, but I'm going to show just a couple of them for you, a few. మరి ఇవన్నీ కూడా పాత నిబంధన ప్రవచనాల నుంచి వాళ్ళకి ఈ ఆలోచనలు వచ్చినాయి. First of all, let's look at Genesis chapter 49 and verse 10. దయచేసి ఆదికాండము 48:10 చూడండి. ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనమయ్యా. ఆదికాండ 49:10. షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఎస్ బ్రదర్. So this promises that there was going to be a ruler of God's people in Judah, from Judah. ఆ యోధాలో నుంచి ఒక రాజు వస్తాడు అని చెప్పబడుతుంది ఇక్కడ. The rod of leadership will not go away until Shiloh comes. షిలోహు వచ్చేంత వరకు యోధా మధ్య నుండి రాజదండం తొలగదు అని చెప్పాడు. Now let's look at Isaiah chapter 9 and verses 6 and 7. ఇంకొక వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనాకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనం రాజ్యము నియమించును. న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎస్ బ్రదర్. This says a lot of promises here, but the ones I want to notice real quickly. ఇక్కడ అనేక ప్రవచనాలు ఉన్నాయి సంఘం గురించి. Of the increase of his government, there would be no end. ఆయన రాజ్యానికి విస్తరణకు అంతం ఉండదంట. Of the peace, there would be no end. దానికి సమాధానానికి అంతం ఉండదంట. And now move to Isaiah chapter 11 and verse 5. మరి యెషయా గ్రంథం 11:5లో ఇంకొక ప్రవచనం ఉంది. యెషయా గ్రంథం 11:5. ఇవన్నీ కూడా క్రీస్తు సంఘం గురించిన ప్రవచనాలు ఇవి నెరవేరిన క్రీస్తు సంఘంలో. I'm sorry. 11:5. Verse 4, sorry. ఓకే. Verse 4. యెషయా గ్రంథం 11:3-4 వచనాలయ్యా. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసంలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దానముల చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. Notice the language he's using of strike the earth. Such power is being talked about. చూసారా అక్కడ ఎటువంటి ప్రవచనాలు ఉన్నాయో. భూలోక నివాసులు దీనిలోని వారికి విమర్శ చేస్తాడంట. And just the words he says will slay the wicked. తన వాగ్దండన చేత లోకాన్ని కొడతాడంట, పెదవుల చేత దుష్టులను చంపుతాడంట. This is talking about a mighty king. ఒక గొప్ప రాజు గురించి చెప్తున్నట్లు లెక్క ఇది. Now let's look in Jeremiah. ఇర్మియా గ్రంథం చూద్దాం. ఆయన ఏమని ప్రవచించాడు. Jeremiah 23 23వ అధ్యాయం and verses 5 and 6. 5-6 వచనాలు. ఇర్మియా పుస్తకము 23వ అధ్యాయం 5-6 వచనాలండి. యెహోవా ఏలాగు ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును,
అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఎస్ బ్రదర్. So in his days, Judah will be saved, Israel will be saved. ఇశ్రాయేల్ రక్షించబడతారంట, యూదులు కూడా రక్షించబడతారంట ఆ మెస్సియా రాజ్యంలో. And he'll be called the Lord our righteousness. ఆయన ఏమని పిలువబడతారంటే ప్రభు మన నీతి అని పేరు పెడతారంట. And in Daniel, there was that vision that the king saw, Nebuchadnezzar saw. ఆ తర్వాత దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు చూసినటువంటి విగ్రహం గురించి కూడా మీకు తెలుసు కదా, ప్రతిమ గురించి. And he says this vision represented multiple kingdoms into the future. నెబుకద్నెజరు చూచిన ఆ గొప్ప ఆ ప్రతిమ 4 రాజ్యాలను సూచిస్తూ ఉంది. And in the days of that final kingdom in that vision, ఆ 4 రాజ్యాల్లో 4వ రాజ్యం పరిపాలిస్తున్న సమయంలో God would set up a kingdom that would never be destroyed. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ రాజ్యానికి అంతం ఉండదు. మిగతా రాజ్యాలు నాశనం అవుతాయి కానీ ఈ రాజ్యం శాశ్వతం ఉంటుందని చెప్పాడు. And then in another vision that Daniel saw over in Daniel chapter 7, let's read some verses there. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దానియేలుకి ఇంకా సంఘం గురించి కొన్ని ప్రవచనాలు తెలిసాయి. Daniel 7:13 and 14. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలయ్యా. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో దేవుడు క్రీస్తు ద్వారా స్థాపించే సంఘానికి ప్రవచనాలు. దానియేలు పుస్తకం 7వ అధ్యాయం 13-14. రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూరుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనములను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయన్ను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లయము కాదు. ఎస్ బ్రదర్. So he was given dominion, glory, and a kingdom. ఇక్కడ చూసారా, మనుష్య కుమారుని పోలినవాడు ఒక ఆయన వస్తాడంట, వృద్ధుని దగ్గరికి వెళ్తాడు పరలోకంలో, ఆయనకు రాజ్యం, మహిమ, ఘనత అంతా కూడా కలిగిద్దని చెప్పబడింది ప్రవచనాలు. And his kingdom would never be destroyed. ఆ యొక్క కుమారుని యొక్క రాజ్యం, మనిషి కుమారుని రాజ్యం శాశ్వతం ఉంటుందని చెప్పారు. And there are other passages with similar promises. ఇటువంటి వాగ్దానాలు ఇంకా వేరే చోట్ల కూడా ఉన్నాయి. And so it's easy to understand why they would have thought about the literal physical kingdom when they read these prophecies. అందుకని ఇటువంటి ప్రవచనాల్ని యూదులు, ఇశ్రాయేలు చూసినప్పుడు వాళ్ళు ఏం ఆశించారంటే మెస్సియా భౌతికమైన రాజు భౌతికమైన రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆలోచించారు ఈ ప్రవచనాలను ఆధారం చేసుకొని. It's easy to understand that why they would have thought that God's promises referred to this type of a kingdom. ఎందుకు వాళ్ళు ఈ విధంగా దేవుని రాజ్యాన్ని భౌతిక సంబంధం ఆలోచించారు? Ever since the time of their first king, King Saul, it had been this way. ఎందుకంటే వాళ్ళకు మొట్టమొదటి రాజు అని దేవుడు సౌలుని ఇచ్చిన దగ్గర నుంచి కూడా అది భౌతికమైన రాజ్యమే. God had always acted in their history to save their kingdom. మరి చరిత్ర అంతా కూడా వాళ్ళ రాజుల్ని, రాజ్యాన్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. But they had forgotten the fact that their kingdom was their demand on God and not his gift from God. అయితే వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ రాజ్యము, భౌతిక సంబంధ రాజ్యము, వాళ్ళు దేవుని కోపం తెప్పించి పొందిన రాజ్యము. ఈ రాజ్యము ఆత్మ సంబంధమైన దేవుడు ఇష్టపూర్వకంగా ఇచ్చిన రాజ్యం, సంఘం అనే రాజ్యం. And so if you look at the captivity in Babylon when it came to an end, ఎప్పుడైతే మరి బబులోన్లో చెర ముగిసిందో యూదులకి, their history from that point until the time of Christ was the same thing over and over and over again. మరి అక్కడి నుంచి క్రీస్తు శరీరధారిగా పుట్టేంత వరకు వాళ్ళు ఇబ్బందులు పడుతూ మళ్ళీ కొద్దిగా మేలు, కొద్దిగా ఇబ్బంది, శ్రమ పొందుతూ ఉన్నారు. They were enslaved by different kings at different times. రకరకాల రాజుల కింద బానిసత్వాన్ని అనిపిస్తున్నారు ఆ కాలంలో. And the only time they had a little bit of peace was when they had a mighty army that fought for it. అంతే, వాళ్ళకి ఎప్పుడు నిజంగా శాంతి, నెమ్మది కలిగిందంటే వాళ్ళ పక్షాన ఒక గొప్ప రాజుగారు వచ్చి మరి యుద్ధం చేసినప్పుడు వాళ్ళు నెమ్మది పొందారు. About 180 years before Jesus, there was this time known as the time of the Maccabees. మరి క్రీస్తు ప్రభు వచ్చి రాకముందు వాళ్ళకి మక్కబీయులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. And they were able to get their independence for finally and worship God as they wished. మరి దేవునికి వాళ్ళకి ఇష్టమైన రీతిగా ఆరాధించడానికి ఈ మక్కబీయులు, యూదుల వీళ్ళు కూడా మరి ఒక విధంగా విజయం సాధించారు. వాళ్ళు చక్కగా దేవాలయంలో ప్రార్థనలు చేసుకుంటున్నారు. But that did not last. అయితే ఆ మక్కబీయులు తెచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రం ఎక్కువ కాలం నిలవలా. Eventually they found themselves under the oppression of the Roman government. ఆ తర్వాత ఇక రోమీలు వాళ్ళ మీద పెత్తనం చేయటం ప్రారంభించారు.
రోమిల కింద బానిసలుగా ఉన్నారు యూదులు చాలా కాలం. And by the time Jesus was born, they had been that way for 75 years or so. మరి ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టాడో అప్పుడు అంతవరకు కూడా 78 సంవత్సరాల నుంచి ఈ రోమిల చక్రవర్తుల కింద బానిసలుగా ఉన్నారు యూదులు. And so when they heard about the kingdom, they were thinking, the Maccabees will be back and we'll have our freedom again. అందుకని ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టాడో ఆయన రాజు మెస్సియా అంటున్నారో, అమ్మయ్య ఈయన మమ్మల్ని భౌతిక సంబంధం రోమా సామ్రాజ్యం విడిపిస్తారు అనుకున్నారు యూదులు. This is why the apostles asked Jesus in Acts chapter 1 and verse 6. ఇదే అపోస్తల కార్యం 1:6లో శిష్యులు అడిగింది యేసు ప్రభుని. They said, Lord, will you at this time restore the kingdom to Israel? అయ్యా ఈ సమయంలో ఇశ్రాయేలుకు రాజ్యాన్ని మరలా స్థాపిస్తావా అని అడిగారు. Jesus, of course, didn't answer their question. వాళ్ళ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు కానీ He just told them to be patient. God's time would work. మరి కొంతసేపు నెమ్మదిగా ఉండండి, దేవుని సమయం వస్తుంది, రాజ్యం స్థాపించబడుతుంది అని చెప్పాడు. But it lets us see what they were thinking and expecting that kingdom. దాన్ని బట్టి వాళ్ళు అడిగిన ప్రశ్న బట్టి ఏమర్థం అవుతుంది మనకి, వాళ్ళు భౌతిక సంబంధ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారని అర్థమవుతుంది. They thought about their oppression and expected the relief to come the same way as it had in the Old Testament. వాళ్ళు ఎప్పుడు కూడా శత్రువులు మమ్మల్ని బానిసగా అనిపిస్తే ఈ బానిసత్వం నుంచి ఎట్లా విడిపించుకోవాలని ఆలోచిస్తున్నారు, పాత నిబంధనలు ఇశ్రాయేలు యూదులు ఆలోచించినట్టుగా. And this is because the prophecies were written in vague terms on purpose. ఎందుకంటే ప్రవచనాలు అలంకార రూపంలో చెప్పబడినాయి కాబట్టి వాటిని దాన్ని అక్షరార్థంగా అర్థం చేసుకున్నారు. Read 1 Corinthians chapter 2 and verse 8. మొదటి కొరింథీ 2:8. మొదటి కొరింథీ 2:8 అయ్యా. మొదటి కొరింథీ 2:8 చదువుతాను. అది లోకాధికారులో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసిన నెల మహిమా స్వరూపయోగ ప్రభువును సిలువ వేయకపోయిందరు. So Paul simply says if they had truly understood the prophecies, they would never have knowingly crucified Jesus. నిజంగనక యూదులు యేసుప్రభుని గురించిన ప్రవచనాలు వాళ్ళకి తెలిసినట్లయితే అసలు యేసుప్రభుని సిలువే వేసేవాళ్ళు కాదని చెప్పాడు. So it was necessary that the Messiah die for the world. కానీ లేఖనాల ప్రకారం మెస్సియా ఘోరమైన సిలువ మరణం అనుభవించి చనిపోయి సమాజం తిరిగి లేవాలి. So these things were revealed, but only in the sense of a mystery that was not completely understood. అందుకని ఇది మర్మంగా ఉన్నది, ఎవరికి హృదయానికి గోచరం కాలే ఈ విషయాలన్నీ కూడా. And so we read that, as in Acts 13 verse 27, they didn't understand them. మరి అక్కడ ప్లీజ్ స్క్రిప్చర్ Acts 13 and అపోస్తల కార్యం 13:27 ఏమని రాయబడిందంటే 27. వాళ్ళు ధర్మశాస్త్రం ప్రవచనం చదువుతున్నారని వాళ్ళకి గ్రహించలేదని చెప్పాడు కదా. అందుకనే ఎస్ బ్రదర్. I'm going to read it. No, I haven't explained. You explained it? Yes. Okay, we'll move on. I know that scripture. Okay, thank you. Also, Colossians 1 and verse 26. You know that one? కొలస్సీయులకు రాసిన పత్రిక 1:26 అండి. I would like to read it. Okay, read it. కొలస్స 1:26 చదువుదాం చూడండి. కొలస్స 1:26. కొలస్స 1:26. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడైతిని. So there was a mystery that was hidden from ages and ages. చూసారా, ఈ సంఘాన్ని గురించిన ప్రవచనాలు ఇవన్నీ కూడా మర్మంగా ఉన్నాయి యుగయుగాల నుంచి. But in Jesus it's revealed. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తేట తెల్లమైనవి. So they were expecting a restoration of David's kingdom. వాళ్ళు దావీదు రాజ్యం పునరుద్ధరణ జరిగిద్దని ఆలోచించారు. But what did Jesus spend a lot of time talking about? అయితే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు దేని గురించి మాట్లాడేది ఎక్కువగా? He talked about the kingdom of heaven, not the kingdom of David. మరి దావీదు రాజ్యం పునరుద్ధరణ గురించి మాట్లాడలే యేసు ప్రభు వారు, పరలోక సంబంధ రాజ్యం పునరుద్ధరణ గురించి మాట్లాడారు. He kept pointing to things showing that the kingdom was not going to be what they had been expecting it to be. అందుకని యేసు ప్రభు ఏమని చెప్తున్నారంటే మీరు అనుకున్నట్టుగా రాజ్యం స్థాపించబడదు అని చెప్తూ ఉన్నాడు. It was a spiritual kingdom. అది ఆత్మ సంబంధ రాజ్యం అయ్యా అని చెప్తున్నాడు. Built on principles far different than a literal kingdom would be. శరీర సంబంధ కుటుంబం కంటే వేరే విధంగా ఉంటది ఈ రాజ్యము ఈ సంఘం అని చెప్తున్నాడు. A literal kingdom would be preaching we need soldiers.
మరి భౌతిక రాజ్యం అయితే కత్తులు నూరండి, ఖడ్గాలు దగ్గర పెట్టుకోండి, లేకపోతే బల్లాలు దగ్గర పెట్టుకోండి చెప్పాలా? We need military leaders and weapons. మరి గొప్ప సైనికులుగా తర్ఫీదునియాలి, సైన్యాధిపతులుగా సహస్రాధిపతులను చేసుకోవాలి. We need to hate the Romans so that we can overpower them. అంతేకాదు రోమిలను అసహించుకోవాలి, వాళ్ళతో యుద్ధానికి సిద్ధపడాలి, కత్తులు నూరాలని చెప్పాలి కదా. Did Jesus teach any of those things? అట్లాంటి చెప్పాడు యేసు ప్రభు? He did not. చెప్పలే అట్లాంటి. He taught, love your neighbor. ఆయన ఏమన్నాడంటే శత్రువులు ప్రేమించండి అంటున్నాడు. Go the second mile. మరి వాళ్ళు మిమ్మల్ని బలవంతం పెడితే వాళ్ళతో ఇంకో మైలు వెళ్ళండి అంటున్నాడు. Do good to those who despitefully use you. నిన్ను ఎవరైతే కీడు చేస్తారో వాళ్ళకు నువ్వు మేలు చేసి దీవించి నిన్ను శపించేవాళ్ళు అంటున్నాడు. His kingdom was not of this world. ఆయన అంటున్నాడు నా రాజ్యం ఆత్మసంబంధ రాజ్యం శరీరసంబంధం కాదు అంటున్నాడు. And the Jewish leaders also ignored one other thing. మరి యూదులు ఇంకొక విషయం కూడా ఈ విషయంలో తొట్టుపడ్డారు. ఇంకొక విషయంలో కూడా they ignored the verse which tells us about a coming change in the covenant. మరి రాబోయే నిబంధనలో మార్పులు ఉంటాయి అనే విషయం కూడా మర్చిపోయారు వీళ్ళు. Jeremiah 31 and verse 34. ఇర్మియా గ్రంథం 31, 34. Go ahead and read that if you would, please. ఇర్మియా గ్రంథము 31, 34. ఇర్మియా గ్రంథము 31, 34 అయ్యా. నేను వారికి దేవుణ్ణయిందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి బోధనుందుము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్న గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవాకు. He says, I'm going to make a new covenant. క్రొత్త నిబంధన చేస్తానని చెప్తున్నాడు ఇక్కడ. And that covenant will offer forgiveness of sins. ఆ క్రొత్త నిబంధనలో పాప క్షమాపణ కలుగుద్ది అని చెప్తున్నాడు. The law of Moses had no forgiveness of sins. పాత నిబంధన మోషే ధర్మశాస్త్రంలో క్షమాపణ లేదు వాళ్ళకి. So this covenant is dramatically different from the law of Moses. అంటే మోషే ధర్మశాస్త్రానికి వేరుగా ఉంటది ఈ క్రీస్తు ప్రభు. This change means that God will once again be their king and not David or any other king on that throne. అంతేకాదు ఇప్పుడు నుంచి దేవుడే వాళ్ళ రాజుగా ఉండబోతున్నాడు అని చెప్తున్నాడు. Did you read verse 34 or 31? I told him to read verse 34. What did he read? 34. I think you wanted verse 31. 31? Oh, okay. We'll move on. Okay. Thank you, Philip. I'll make a note of that. 31. The days are coming when I make a new covenant with heaven. Yes, brother. Is that verse 31? Yes. I wrote it down wrong? Yeah. You want to read it? Yes, I will read Go it ahead, because yeah. related. That is related verse. Okay. 31 వచ్చినయా. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నిబంధన చేయు దినములు వచ్చునవి, ఇదే యెహోవాకు. It means a lot more when you read the right verse. సరైన వచనం చదివినప్పుడు అర్థం బాగా తెలుస్తుంది. You get the point. A new covenant offering forgiveness of sins. క్రొత్త నిబంధన ఇస్తున్నాడు దేవుడు, దాంట్లో పాప క్షమాపణ ఉంటుంది. Once again, God will be their king. దేవుడు వాళ్ళకి రాజుగా ఉండబోతున్నాడు. And then he will be their God, and they will be his people. దేవుడు వాళ్ళకి దేవుడిగా ఉండబోతున్నారు, వాళ్ళు తన ప్రజలుగా ఉండబోతున్నారు. But it won't be a throne in Jerusalem. అయితే యెరూషలేములో కాదు ఆ సింహాసనం. Let's also notice some of the prophecies that don't match the idea of a hero conquering Messiah, but rather a suffering Messiah. అంతేకాదు ఇంకా మీరు ప్రవచనాలు కనుక చూస్తే ఆ వచ్చే మెస్సియా మరి భౌతిక సంబంధమైన విజయాన్ని చేకూర్చే రాజుగా ఉండడు. ఆ వచ్చే మెస్సియా శ్రమలు అనుభవించే రాజుగా ఉంటాడని చెప్పబడింది. Because this idea of a suffering, weak Messiah was something the Jews couldn't understand. అందుకనే ఈ వచ్చే మెస్సియా యూదుల రాజు బహు ఘోరమైన శ్రమలు అనుభవిస్తాడని చెప్పింది. అందుకనే యూదులకి నచ్చలా ఈ మెస్సియా. How could a mighty, conquering king have these qualities too? ఇంత గొప్ప మెస్సియా, దేవుడు పంపించే మెస్సియా శ్రమలు అనుభవించడం ఏంటి? So let's just look at some of these verses real quickly. కొన్ని వచనాలు చూద్దాం. Genesis 3 and verse 15 to start. ఆదికాండము 3:15. The very, very beginning of the whole story. ఆదికాండం 3:15 ప్రారంభం. ఇది యాక్చువల్గా ప్రవచనం. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను.
అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడ మీద కొట్టుదు అని చెప్పాను. ఎస్ బ్రదర్. So Satan would bruise his heel. ఇక్కడ సాతానుడంట వచ్చే అబ్రహాము స్త్రీ సంతానాన్ని మెడ మీద కొడతాడంట. That speaks of an oncoming struggle that would be happening. అంటే అర్థం ఏంటంటే రాబోయే స్త్రీ సంతాన క్రీస్తు గొప్ప శ్రమను పంపిస్తాడని ఉద్దేశం ఇది. With an injury that would be given. మరి సాతానుడు అతనికి దెబ్బ కొడతాడు, ఘోరమైన శిలువ మరణానికి గురి చేస్తాడని అర్థం. But it would not be a fatal injury. అయితే చచ్చే అంత దెబ్బ కాదు అది. So he was going to suffer in some way. కొంత ఇబ్బంది పడతాడు అని ముందుగానే ప్రవచనం ఉంది. Isaiah says a lot more about his suffering. మరి శ్రమలో పడే మెస్సియా గురించి యెషయా అందరికంటే ఎక్కువగా మాట్లాడాడు. If you read Isaiah 52 and 53 later, you'll see a lot of references to this. అయ్యా యెషయా గ్రంథం 52 అధ్యాయము 53 అధ్యాయాలు రాసుకోండి. ఆ 2 అధ్యాయాలు కూడా శ్రమలు పడే మెస్సియా రాజు గురించి చెప్పండి. But let's just notice a few verses here specifically. ఆ అధ్యాయాలని కాదు కానీ కొన్ని వచనాలు చదువుదాం మనం. First, chapter 52, verse 14. 52 అధ్యాయం యెషయా గ్రంథం 52 అధ్యాయం 14 వచనం. 52:14. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగు విస్మయం ఉందిరో. ఎస్ బ్రదర్. When someone is severely beaten and mistreated, it makes their face look strange and terrible. ఎవరైతే దెబ్బలకి మరి గుద్దులకు గురవుతారో వాళ్ళు ఎట్లా మొహం పాడై ఉంటుంది, అట్లా వికారంగా ఉంటాడంట ఈ మెస్సియా రాజు. This person has been beaten by somebody severely. ఎవరో ఈ మెస్సియా రాజుని చెతగొట్టారు. Let's read in chapter 53 and verse 3. 53:3 అయ్యా. యెషయా గ్రంథం 53:3. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. A man filled with sorrow, దుఃఖంతో ఉంటాడంట మెస్సయ్య. despised by others and rejected by them. ఇతరులు ఆయన తృణీకరిస్తారంట. Not exactly a conquering king. మరి ఇట్టుంటాడే అసలు నిజంగా రాజు. Verse 4 also now. 4వ వచనం కూడా చదువుదాం. మెస్సియా రాజు ఎట్టుంటాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచుతిమి. The extent of his pain was such that it seems that God himself was doing it. మరి ఆ మెస్సియా రాజు పడే శ్రమలు చూస్తే దేవుడే అతన్ని శ్రమ పరిచడన్నట్టుగా కనపడతాయి అంట. Because as we know now, it was God's will being done. మరి ఇప్పుడు మనకేమర్థమైంది, మన పాపాలని ఆయన శిక్ష అనుభవించాడని ఇప్పుడు మనకు అర్థమైంది. And verse 5 especially now. 5వ వచనం అయ్యా. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషులను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. It says he was wounded and bruised. ఆయన మరి శిక్ష అనుభవించాడు, దెబ్బలకు గురయ్యాడు అని చెప్పబడింది. And by his wounds we are the ones who are healed. ఆయనకి దెబ్బలేమో ఆయనకి స్వస్థత ఏమో మనకి. So these don't talk about a mighty conquering king. ఎవడన్నా ఇట్లాంటి ప్రవచనాలు రాజు గురించి ఉంటే ఎవడన్నా అంగీకరిస్తాడే రాజుగా. And in Daniel 9 and verse 26, there's a prophecy where he talks about the Messiah being cut off. దానియేలు 9:26లో ఇక అభిషక్తుడు మెస్సియా తీసివేయబడతాడనే ప్రవచనం కూడా ఉంది. Was the idea of being put to death. అంటే అర్థం ఏంటి తెలుసా, ఘోరమైన మరణానికి గురవుతాడు మెస్సియా అని కూడా ఉంది. And in Zechariah chapter 12 and verse 10, జకరియా గ్రంథం 12:10లో it says they will look on me whom they pierced. మరి తన్ను పొడిచిన వాని తట్టు చూస్తారని కూడా ప్రవచనం ఉంది. Once again, the idea of being a victim of somebody else's activity. అంటే మెస్సియా ఎట్ట కనపడతాడు అంటే వేరే వాళ్ళ చేత శ్రమ అనుభవించిన వాడుగా కనపడతాడు మెస్సియా. And now this last one we're going to look at is in Psalm 118. చివరికి ఇంకొక ప్రవచనం ఏంటంటే కీర్తన 118 22-23. Verses 22 and 23. కీర్తన 118 22-23. కీర్తన 118 22-23 అయ్యా.
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. Yes, brother. So the Lord has done something marvelous here. ఇక్కడ చూసారా, ఇది యెహోవా చేసిన గొప్ప ఆశ్చర్య కార్యము. He's taken a stone which the builders, those who were constructing the building, ఎవరైతే ఆ యొక్క భవనం కడుతున్నారో వాళ్ళు తృణీకరించారంట ఈ రాయిని. they said it was unfit to be used. అది పనికిరాదు ఈ భవనానికని నేను పక్కన నెట్టేసారంట రాయిని. It wasn't even good enough to be stuck in the wall somewhere. మరి ఆ గోడలో ఇది సరిగా అమరదు. But God used it for the chief foundation stone. అందుకని ఇల్లు కట్టే వాళ్ళు నిషేధించిన ఆ రాయిని దేవుడు తీసుకొని మూలరాయిగా వేసాడంట. So to the Jewish leaders, how did they understand this prophecy? ఈ ప్రవచనాన్ని యూదులు ఎట్లా అర్థం చేసుకున్నారు? They had no idea what to make of it. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? పనికిరాని రాయి ఏంటి, చివరికి అదే మూలరాయి అవటం ఏంటి, వాళ్ళకి అర్థం కాల యూదులకి. And now let's look at a prophecy that directly relates to the church as we think of it today. మరి ఇప్పుడు అయితే మనం సంఘాన్ని నిజ స్వరూపంలో చూస్తున్నాం, ప్రవచన రూపంలో అప్పుడు సంఘం ఎట్లా చెప్పబడిందో చూడండి. This is a prophecy which speaks of greatness in Jerusalem, but makes no mention of a powerful kingdom ruling the world. అంతేకాదు ఒక గొప్ప సంఘటన యెరూషలేములో జరుగుతుంది అని చెప్పబడుతుంది. ఇక్కడ చూద్దాం. Instead, it mentions the creation of some powerful force, which is marked by the teaching of God's word. అంతేకాదు ఈ ప్రవచనం ఏం చెప్పబడిందంటే యెరూషలేములో గొప్ప కార్యం జరుగుతుంది, అనేక జనులు అక్కడికి వస్తారు అని కూడా చెప్పబడుతుంది. And the powerful effect those words have on the hearts of people. అక్కడ బోధించబడతారు, ఆ బోధ వాళ్ళని ఎంతో ప్రభావితం చేస్తానని కూడా చెప్పాడు. So let's read Isaiah chapter 2, verses 2 and 3. యెషయా గ్రంథం 2:3. యెషయా గ్రంథం 2:3. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్తాని జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా మందిరమునకు వెళుదుము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలను నడుతుమని చెప్పుకొందురు. Yes, brother. Notice that it says, God's house shall be established. దేవుని మందిరము కట్టబడిద్ది అని చెప్తున్నాడు. As 1 Timothy 3 and verse 15 says, the house of God, which is the church of God. మరి దేవుని మందిరం ఎక్కడ చెప్పబడింది? 1 తిమోతి 3:15 ఇందాక చూశాం కదా, దేవుని మందిరములు అనగా సంఘం అని. In Ephesians chapter 2, verses 19 and 20 talks about us being members of the household of God. ఎఫెసీ 2:19-22లో కూడా దేవుని మందిరములో మనం సభ్యులుగా ఉండటం గురించి చెప్పబడింది అక్కడ కూడా. So Isaiah talks about the house of God being established. మరి ఇదే విషయాన్ని యెషయా దేవుని మందిరం కట్టబడిద్దని చెప్పాడు. So when was it supposed to happen? ఎప్పుడు జరిగిద్ది ఇది? It says in the latter days. అక్కడ ఏమని చెప్పాడంటే యెషయా 2:1-3 అంత్య దినముల్లో ఇది జరిగిద్ది అని చెప్పాడు. Now this is also mentioned in Joel chapter 2 and verse 28. యోవేలు గ్రంథము 2:28 కూడా ఇదే మాటలు చెప్పండి. యోవేలు కూడా ప్రవచించాడు దీన్ని. And quoted by Peter in Acts chapter 2. అపోస్తలుల 2:1 యోవేలు ప్రవచనాన్ని పేతురు ఎత్తి చూపించాడు. In verses 16 and 17. So let's read that. Acts 2:16-17. అపోస్తలుల 2:16, 16-17. అపోస్తలుల 2:16-17. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కళ్ళకందురు. Yes, brother. So Isaiah said it will come to pass in the latter days, or the last days, that these things would happen. Yeah. Joel also said the same thing. యెషయా 2:1-3 అంత్యదినాలు జరిగిద్ది అన్నాడు. యోవేలు 2:8 అంత్యదినాలు జరిగిద్ది అన్నాడు. అపోస్తలుల 2 పేతురు అంటున్నాడు ఇది నెరవేరింది అని చెప్తున్నాడు సంఘం ఏర్పడినప్పుడు. And then Peter stands up on the day of Pentecost and says, this is that. పేతురు 2 అపోస్తలుల 2 నిలబడి ఏమన్నాడంటే ఇదే అది నెరవేరిందని చెప్తున్నాడు. So these things are coming to pass and be fulfilled starting today. మరి ఈ రోజు నుంచే పెంతెకొస్తు ఇవి నెరవేరుతాయి అని చెప్పాడు.
Back to Isaiah 2, it had said that the word would come out of Zion or Jerusalem. యెషయా గ్రంథం 2వ అధ్యాయం ఇంకో మాట కూడా చెప్పండి, యెరూషలేము నుంచి వాక్యం బయలుదేరిద్దంట. Of course, Peter's sermon on Pentecost occurred in Jerusalem. అయ్యా పేతురు మొట్టమొదటి సువార్త ప్రసంగం ఎక్కడ చేశాడు? అపోస్తలుల 2వ అధ్యాయం ఎక్కడ జరిగింది? అది యెరూషలేములోనే. And the gospel began to be spread first in Jerusalem. సువార్త యెరూషలేములో ప్రారంభించి సర్వలోకానికి వెళ్ళింది. And then he also said in that passage in Isaiah that all nations would flow to it. అంతేకాదు యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? యెషయా అన్యజనులు అందరూ కూడా దాంట్లోకి వస్తారని చెప్పాడు. All nations would flow to the household of God. దేవుని మందిరంలోనికి అందరు జనులు, రకరకాల జనులు వచ్చేస్తారని చెప్పాడు. Now contrast that with the Mosaic law, which said it was only for the Jews. మీరు మోషే ధర్మశాస్త్రం చూస్తే యూదులు, ఇశ్రాయేలు మాత్రం దేవుని మందిరంలోకి వెళ్ళాలి. But God has divided or gotten rid of that dividing wall between us. అందుకని పాత నిబంధనల మధ్య గోడ ఉంది, అనుజనులు దేవుని మందిరం లోపలికి వెళ్ళే హక్కు లేదు. Consider what he says in Ephesians 2 and verse 14, please. ఎఫెసీ 2:14లో పౌలు గారు ఏం చెప్పాడో చూడండి. ఆ మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకశిరలుగా చేశాడని చెప్పాడు. ఎఫిషియన్స్ 2nd chapter Ephesians 2:14. Yes. 2:14. ఎఫెసీ 2:14 వయా ఎఫెసీ 2:14 ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉడిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. Yes, brother. So he's broken down that middle wall. It no longer exists. చూసారా, పాత నిబంధనలు ఉన్నటువంటి అనుజనులు, ఇశ్రాయేల్ అనే మధ్య గోడ ఉందా? ఇప్పుడు లేదు. All nations are accepted by God. అందరూ కూడా రక్షణ పొంది దేవుని మందిరంలోకి రావచ్చు, ఇప్పుడు యాజకులుగా ఉండొచ్చు. That's the essence of the gospel, isn't it? అది సువార్త యొక్క గొప్పతనం. So back in Isaiah 2, it said, "Come, let us go up to the mountain of the Lord." అక్కడ ఏమనుంది? యెషయా 2వ అధ్యాయం 3-4 వచనాల్లో రండి యెహోవా మందిరానికి వెళ్దామని చెప్తున్నారు. And it would teach us his ways and walk in his paths. ఆయన మార్గాలను అనుసరిద్దాం, ఆయన మనకు బోధిస్తాడు అని చెప్తున్నాడు. That tells us that it takes our initiative to get there. అందుకని దాని విషయాలు మనకి ఏం చెప్తున్నాయంటే, దేవుని ఈ క్రొత్త దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం వెళ్ళి ఆయన మాటలు వినాలని అర్థం అవుతుంది. Under the law of Moses, you were born there. పాత నిబంధన అట్లా కాదు, ఆ రాజ్యంలో నువ్వు సభ్యుడు అంటే అక్కడ పుట్టాలి భౌతికంగా, ఇక్కడేమో ఆత్మీయంగా పుట్టాలి వాక్యం విని. But you didn't know that until someone told you many years later. పాత నిబంధనలో నువ్వు భౌతికంగా పుట్టి ఇశ్రాయేల్ రాజ్యంలో సభ్యుడు తర్వాత నీకు తెలుస్తుంది, ఓహో నేను ఇశ్రాయేల్ రాజ్యంలో సభ్యుడు అని. But it will pass in the latter days that you will have to say, "Come, let us go to the house of the Lord." అంత్య దినముల్లో అట్లా కాదు, ముందు నువ్వు దేవుని మందిలోకి వచ్చి వాక్యాలు విని రక్షణ పోయిన తర్వాత దేవుని రాజ్య సమయం అవుతుంది. You can't be born into it as a baby when you don't understand it. నీకేం తెలియకుండా ఈ క్రొత్త రాజ్యంలో సభ్యుడు కాలేవు, పాత రాజ్యం అవుతావు. కానీ Baptizing a baby wouldn't work. They couldn't say, "Let me go to the house of the Lord." అందుకనే మనం శిశువులకు బాప్తిసం ఇయ్యం, తెలుసుకొని లోబడిన వాళ్ళకి బాప్తిసం. And it also said, "And he will teach us his ways." ఆయన మనకు తన మార్గాలను బోధిస్తాడని కూడా ప్రవచనం ఉంది కదా. We find this same idea in John chapter 6 and verse 45. లూకా సువార్త 6:45 ఇదే విషయం మనం చూస్తున్నాం. 6:65 కదా. Yes, John 6 and యోహాను verse సువార్త, 40. సారీ, John 6 verse 45, yes. యోహాను సువార్త 6:45 అయ్యా, 6:45. వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకునే ప్రతివాడు నా యొద్దకు వచ్చును. So Jesus said, "Everyone who has heard and learned from the Father will come to me." తండ్రి ద్వారా విని నేర్చుకున్న ప్రతివాడు నా దగ్గరికి వస్తాడని చెప్పాడు. So I think it should be obvious that what's in consideration in Isaiah 2 is the church of Christ. మరి యెషయా గ్రంథం 2:2లో చెప్పబడిన ఆ ప్రవచనాలు దేనికి సంబంధించినవి? క్రీస్తు యొక్క సంఘానికి సంబంధించి, The house of God, దేవుని ఇంటికి సంబంధించినవి. the kingdom of heaven. ఆ దేవుని మందిరమే దేవుని సంఘము. So we can see that prophecies about the Messiah and his kingdom are all speaking about the same point in time. అందుకని సహోదరులారా, దేవుని రాజ్యాన్ని గురించిన ప్రవచనాలు, సంఘాన్ని గురించిన ప్రవచనాలు అవన్నీ కూడా ఒకేసారి నెరవేరినాయి. When Jesus would appear in the flesh, యేసు ప్రభు శరీరధారిగా ప్రత్యక్షమైనప్పుడు, not to restore the throne of David and the kingdom of Israel, దావీదు యొక్క రాజ్యాన్ని పునరుద్ధరణ చేయలేదు కానీ, but to establish a completely different kingdom as promised by Jeremiah, ఇర్మియా ప్రవచించినట్లు ఒక క్రొత్త రాజ్యాన్ని స్థాపించాడు, with a different covenant క్రొత్త నిబంధనతో. that offered forgiveness of sins, పాపక్షమాపణ ఉంటుంది ఆ రాజ్యంలో, but it was a spiritual kingdom. అది శరీర రాజ్యంగా ఆత్మ సంబంధమైంది. And being a part of it made you a part of God's house. మరి ఆ సంఘంలో రాజ్యం సభ్యుడు అయితే దేవుని ఇంట్లో సభ్యుడు అయినట్టు, One of his children. దేవుని కుమారులు కుమార్తె పిల్లలు అవుతావు.
But they were even told in the Old Testament when to expect these things to happen. ఎప్పుడు ఈ రాజ్యం వస్తుంది, సంఘం వస్తుందో కూడా చెప్పబడింది పాత నిబంధనలో. So I'll leave you with 3 last verses as we close our talk this afternoon. మన అంశాన్ని ముగించిన 3 వచనాలు చెప్తాను. There was a prophecy in Daniel 9 which was referred to as the 70 weeks prophecy. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 వారాల ప్రవచనం ఉంది. And they knew that in the 69th week of that prophecy the Messiah would appear. మరి ఆ 70 వారాల ప్రవచనంలో 69వ వారంలో మెస్సియా వస్తాడని చెప్పబడింది. And they were given a clue as to when the clock would start on those 69 prophetic weeks. మరి ఆ మిగతా 69 వారాలు ఎలా లెక్కగట్టాలో వాళ్ళకి ప్రవచనాలు ఉన్నాయి. And so it was in the history books that we read that about that time the Roman world knew the Jews were expecting a Messiah. మరి ఆ సమయంలో రోమిలు పరిపాలిస్తున్నారు, యూదులు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. And they knew that the Jews had prophecies which told them he was due any day. మరి యూదులు తమ రాజు కొరకు ఎదురు చూస్తున్నారు అనేటువంటిది గ్రహించారు రోమిలు కూడా. They just didn't know exactly what day. మరి ఏ రోజో కరెక్ట్గా వాళ్ళకి తెలియదు. కానీ We also read in Malachi 4 and verse 5 this. మలాకి 4:5లో కూడా మనం ఇంకొక ప్రవచనం ఉంది, ఎప్పుడు రాజ్యం వస్తుందో. It says, I will send Elijah the prophet before the coming of the great and dreadful day of the Lord. మరి ప్రభు యొక్క గొప్ప దినం రాకముందు ఏలియా వస్తాడు మీ దగ్గరికి, ఏలియా వచ్చినప్పుడు రాజ్యం వస్తానేటువంటి సూచన కూడా ఉంది. And so we read in Luke chapter 1 verses 13 through 17 as our last passage to read. లూకా 1:13-17లో చివరి వచనాలు రాజ్యం గురించి. 1 Luke chapter 1 verses 13 through 17. Yes. 13-17. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్యను ఎలిజబెత్ నీ కుమారుని కన్ను, అతనికి యోహానును పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమునది పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మను నిండుకున్నవాడై ఇశ్రాయేల్లో అనేకులకు ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానవనసులను త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహానందం కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించరని. So Malachi had said that God would send Elijah the prophet before the Messiah would come. మలాకి ఏమని చెప్పాడంటే మెస్సియా రాకముందు ఏలియా బాప్తిస్మిచ్చే యోహాను వస్తాడని చెప్పాడు. And now Zacharias and Elizabeth are told your son will be going in the power and spirit of Elijah. అందుకని మరి ఎలిజబెత్కి చెప్పాడు, బాప్తిస్మిచ్చే యోహాను నీ కొడుకు మరి మెస్సియాకు ముందుగా వస్తాడని. In order to make ready a people prepared for the Lord. మరి ప్రభు కొరకు ఆయన రాజ్యం కొరకు ఈయన సిద్ధపరుస్తారు జనాన్ని. And remember what the disciples asked Jesus years later. మరి కొన్ని సంవత్సరాల తర్వాత యేసు ప్రభువుని ఏమని అడిగారంటే, They said, why did the prophet say that Elijah had to come first? ఏందా ఏలియా ముందు రావాలని చెప్పారు కదా ప్రవచనాలు, అదేంటి అని అడిగారు యేసు ప్రభువుని. And Jesus said Elijah did come. It was John the Baptist. ఏలియా వస్తాడన్న మాట ముందు నిజమే, ఆ ఏలియా ఎవరో కాదు బాప్తిస్మిచ్చే యోహాను, అయితే మీరు మెడ మీద తలకాయ లేకుండా చేశారని కూడా చెప్పాడు. So all the pieces were there, all the prophecies were fulfilled. It was time for the kingdom to appear. మరి వీటన్నిటి బట్టి చూస్తే ప్రవచనాలు నెరవేరిని, ఆ మెస్సియా యేసుక్రీస్తు, ఆయన రాజ్యం, ఆయన సంఘం. And when the church is established in Acts chapter 2, the kingdom is established in Acts అపోస్తలుల chapter 2. 2వ అధ్యాయంలో క్రీస్తు యొక్క రాజ్యం 3000 మందితో స్థాపించబడింది. And so that is when you go throughout the rest of the New Testament, the kingdom is now spoken of as currently existing and not future. అందుకని అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం ఉన్నట్టుగానే చెప్పబడింది, కానీ వస్తుంది 1000 ఏళ్ల తర్వాత అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. But that's a topic that would take another hour to correctly discuss. ఈసారి ఎప్పుడైనా మనం 1000 ఏళ్ల పరిపాలన గురించి చదువుదాం. థ్యాంక్ యూ.